చిన్న పిల్లల్లో అట్లా కూడా చూస్తాం. 13 ఇయర్ ఓల్డ్ 12 ఇయర్ ఓల్డ్స్ వస్తారు. ఏముందిలే ఇది స్ట్రోక్ కాదేమో అనుకుంటాం కానీ కొన్నిసార్లు స్ట్రోక్స్ వస్తాయి వాళ్ళల్లో. వాళ్ళకి ఏదైనా హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజో, జెనెటిక్ గానే కొన్ని మ్యూటేషన్స్ ఉండడం వలన ఇట్లా రావచ్చు. వాటిని మనం కరెక్ట్ చేసుకుంటా దీనికి కూడా ట్రీట్ చేసుకుంటా ఉండాలి. సో కోర్స్ అనేది ఇన్ని నెలలు అన్నట్టు ఎప్పుడూ ఉండదు. ఇయర్స్ ఆర్ లైఫ్ టైం. మనం జెనెటిక్స్లో వచ్చిందనుకోండి, జీన్స్ని మార్చలేం ట్రీట్మెంట్తో. సో మనం ఎప్పటికీ వాడుకుంటాం. ఇట్స్ జెనెటిక్ డిసీజ్ అనుకుంటే. న్యూరాలజీలో జెనెటిక్ డిసీజెస్ ఎస్పెషల్లీ మేనరికం వల్ల వచ్చేవి కొంచెం కామన్. వాటికి ఏంటి అంటే విత్ టైం, ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని పెరుగుతా పోతాయి. వాటిని కూడా మనం ఏం చేయలేం. కొన్ని నడకలో ఇబ్బంది అట్లా కొన్ని వస్తుంటాయి అన్నమాట. వాళ్ళలో మనం జెనెటిక్ స్టడీ చేసి కంక్లూడ్ చేస్తాం కానీ బట్ చాలా వాటికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి జెనెటిక్ డిసీజెస్ కి కొన్ని ట్రీట్మెంట్. న్యూరాలజిస్ట్ జెనెటిక్స్ వాళ్ళు అసెస్ చేస్తారా? మేము అసెస్ చేస్తాం. మా వల్ల కాకపోతే జెనెటిసిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటాం. బట్ మాకు అర్థమైంది కదా ఇది ఈ జీన్ మ్యూటేషన్స్ తో రావచ్చు అని. సో ఆ జీన్స్ కోసం టెస్టింగ్ కి పంపిస్తాం. అది అనలైజ్ చేసేది క్లినికల్ జెనెటిసిస్ట్ ఉంటారు అన్నమాట. వాళ్ళు అనలైజ్ చేసి మాకు చెప్తారు ఇది అబ్నార్మల్ గా ఉంది, ఇది అయి ఉండొచ్చు అని. అప్పుడు పేరెంట్స్ లో చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఒకసారి కన్ఫర్మ్ చేయడం వరకే మా పని అయిపోద్ది. తర్వాత పెట్టడానికి ఏంటంటే చాలా వాటికి ఉండదు. ఇప్పుడు కొత్తగా కొన్నిటికి వచ్చాయి ట్రీట్మెంట్, SME అని. వాటికి ఎట్లా వచ్చాయి? దానికి ట్రీట్మెంట్ 12 కోట్లు, వన్ టైం థెరపీ 12 crores. ఎవరు పెట్టుకోగలరు? ఓ మై గాడ్. గవర్నమెంట్ సపోర్ట్ చేసిందంటే దాని ట్యాక్స్ కి ఇంకో 4 కోట్లు అని చెప్పారు.